హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ఫిస్టా. ఇటీవల కాలంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చెప్పుకోదగ్గ చిత్రం భైరవం. ముగ్గురు కథానాయకులు కలిసి నటించిన ఈ సినిమా ప్రత్యేక ప్రచారం కార్యక్రమాల్లో కూడా అందుకు తగ్గట్టుగా సందడి సాగాయి. మరి సినిమా ఎలా ఉంది, ఎలాంటి వినోదాన్ని పంచింది, కథ ఏంటి? వారాహి అమ్మవారు ఆలయానికి 1000 కోట్ల విలువ చేసే భూములు ఉంటాయి. వాటిపై మంత్రి కన్ను పడుతుంది. అందుకోసం తన బావబామ్మర్ది నాగరాజ్ అలియాస్ థియేటర్ ఉన్న అజయ్ని రంగంలోకి దింపుతాడు. అయితే ఆలయం భూములకు, నగలకు గజపతి వర్మ, మంచు మనోజ్, వారద, నారా రోహిత్ రక్షణ కవచంలా ఉంటారు. ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తరాలుగా వాళ్ళ కుటుంబాల మధ్య అదే స్నేహబంధం ఉంటుంది. ఆ ఇద్దరికి పరమ విధేయుడు శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మంత్రి తన స్వార్థం కోసం ప్రాణ స్నేహితులైన గజపతిని వరదన మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? గుడి భూములన్నీ కాజేశాడా? స్నేహితులను విడిపోయారా? వాళ్ళిద్దరికి విధేయుడైన శ్రీను ఎవరి వైపు నిలబడ్డాడు? శ్రీనును ప్రేమించిన వెన్నెల ఎవరు అన్నది చిత్రం కథ. ఎలా ఉందంటే స్నేహం విధేయుడితో ముడిపడిన కథ ఇది. రెండు కుటుంబాల మధ్య తరాలు, స్నేహాలు, ఆలయ భూములు నేపథ్యంలో ప్రధానంగా సాగుతుంది. బలమైన భావోద్వేగాలు, డ్రామాని పండించేందుకు ఆస్కారం ఉన్న కథే. కానీ కీలకమైన ముగ్గురు విషయాలలో లోటుపాట్లు కనిపిస్తాయి. ముగ్గురు కథానాయకుల్ని శక్తివంతమైన పాత్రల్లో ఆవిష్కరిస్తూ కథల్లో డ్రామాతో ఆసక్తి రేకెత్తించినప్పటికీ భావోద్వేగాల పరంగా ఆ ప్రభావం కనిపించలేదు. హీరోలకి తగ్గట్టుగా యాక్షన్ కమర్షియల్ అంగులతో భాగంగా పాడించి జోడించి పాటలు ఎన్నో, బోలెడని పాత్రలు, ఇలా అన్ని తెరపై ఘనంగానే కనిపిస్తాయి. వరుసగా హీరోల పరిచయం, సన్నివేశాలు, సినిమాని ఆరంభించిన దర్శకుడు ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ముగ్గురి మధ్య స్నేహం, సీను, వెన్నెల ప్రేమ నేపథ్యంలో ప్రథమదం సాగుతుంది. విరామానికి ముందే వచ్చే సన్నివేశాల ఆసక్తిని రేకిస్తాయి. ఆలయానికి చెందిన నగల నేపథ్యంలో నడిచే డ్రామా కథని కొత్త మలుపు తిప్పుతుంది. సుదీర్ఘంగా సాగే పోరాట ఘట్టంలో మరో ఆకర్షణ ఆ ఎపిసోడ్లో కాంతార సినిమాకి గుర్తు చేస్తాడు బెల్లంకొండ శ్రీనివాస్. పోలిస్తే ద్వితీయార్థం సినిమాకి ప్రధాన బలం, డ్రామాకి తోడు యాక్షన్ అంగులతో ఆకట్టుకుంటాయి. మామిడి తోట నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి కీలకం. అయితే తెరపైన ఎంత కథ నడుస్తున్న కథనంలో డ్రామా ఉన్నా అది ప్రేక్షకుడి హృదయాన్ని మాత్రం తాకదు. ప్రీ క్లైమాక్స్లో మేనమామ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాధ్యత నిర్వహిస్తూ సన్నివేశాలు ప్రభావవంతంగా ఉంటాయి. పాతక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి. తమిళంలో విజయవంతమైన గరుడన్ రీమేక్తో రూపొందిన చిత్రం ఇది. కమర్షియల్ అంగులతో జోడింపు అంతగా కుదరలేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ బలమైన పాత్రలు కనిపిస్తారు. ముగ్గురు మధ్య సన్నివేశాలు ప్రధాన బలం. తమ నటన పాత్రని తగిన ఎంపిక అనిపించారు. విశ్వాసం, విధేయత కలిగిన యువకుడు సాయి శ్రీనివాస్ నటన ఆకట్టుకుంటుంది. పోరాట ఘట్టాల్లో ఆకట్టుకుంటారు. ఆయన అతిథి శంకరన్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు, పాటలు కమర్షియల్ కోసమే. నిజాయితీగా పేదరికపు నింపుకొని వరద పాత్రలో నారా రోహిత్ ప్రేక్షకులు కట్టిపడేస్తాడు. మంచు మనోజ్ రీ ఎంట్రీకి తగ్గ ఓ శక్తివంతమైన పాత్ర ఇందులో దొరికింది. ఆయన కొన్ని చోట్ల బింగరంగా సంభాషణలు చెప్పినట్టు అనిపించింది. వ్యతిరేక ఛాయలున్న గణపతి వర్మ పాత్రపై తనదైన ముద్ర వేశారు. నారా రోహిత్కు జోడిగా నటించిన దివ్య, మంచు మనోజ్కి జోడిగా నటించిన ఆనంది పాత్రలో సినిమాలో కీలకమైన. వెన్నెల కిషోర్ సన్నివేశాలు కనిపించిన నవ్విస్తున్నారు. అజయ్ శర్మ, శరత్ లోహిత్, సందీప్ రాజు, రాజా రవీంద్ర తదుపరిలో అలవాటైన పాత్రలో కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. నేపథ్యం, సంగీతం మెప్పిస్తాయి. విజువల్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడు విజయ్ పాత పద్ధతిలో కథ చెప్పారు తప్ప ప్రత్యేకత చూపించలేదు. నిర్మాణం ఉన్నతంగా, బలాలు బాగానే ఉన్నాయి.